Today we shall read Luke 1 verse 13. But the angel said to him, "Do not be afraid, Zachariah. Your prayer has been heard." పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన వారమును ప్రారంభించడానికి దేవుడు కృప చూపెట్టారు. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ దినాన్ని ప్రారంభించినట్లయితే అది మనకి క్షేమము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఎలిజబెత్, జకరియా వారు దేవుని యందు భయభక్తులు కలవారు, యథార్థవంతులు. అయితే ఆ కుటుంబంలో ఒక లోటు ఉంది, పిల్లలు లేరు. అంటే ఇంకా చెప్పాలంటే అతడు యాజకుడు, దేవుని పరిచర్య చేసేవాడు. ఎన్ని నిందలు భరించినాడో, ఎన్ని అవమానాలు పొందినాడో, ఏమొచ్చినా తన జీవితంలో లేకపోతే వారి జీవితాల్లో ప్రార్థన మానలేదండి. దేవునితో సహవాసము మానలేదు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఎట్లాంటి అవమానాల దుఃఖములు వచ్చినా దేవునితో ప్రార్థన సహవాసం చేస్తేనే ఆ దేవుని సహాయము ద్వారా మనం బలం పొందుతాం. కాబట్టి ఇక్కడ ఆ యొక్క దూత వచ్చి అంటుంది, జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవుడు ఎప్పుడు ఏది తన బిడ్డలకు అవసరమో అది మనకి ఇస్తారు. ఆ సమయం కొరకు మనము ఎదురు చూడాలి. అందుకే మరి సహనముతో, ఓపికతో దేవుని ఎదుట కనిపెట్టినప్పుడు పిల్లరా, ఆయన సహాయము గొప్పగా, ఆశ్చర్యముగా ఉంటుంది. ఉదయకాల సమయంలో దేవుని సహాయం పొందుకుందామా? తద్వారా మరి వారి జీవితాల్లో గొప్ప సంతోషం కలిగింది. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది పిల్లరా, దేవుని ఎదుట కనిపెట్టినప్పుడు దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని మీద మన భారం వేసి మన జీవితంలో ఆనందం, సంతోషం కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సజీవమైన దేవా, మమ్మల్ని సిగ్గుపరచు, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ కొందనాలనైనా. ఎలిజబెత్ మరి యోహాన్లు యథార్థపరులు, ప్రార్థనాపరులు. అయితే వారి జీవితంలో లోటు ఉంది ప్రభువా. ఆ లోటు మీకు తెలుసు. ఎప్పుడు ఆ లోటును తీరిస్తే అది వారికి ఆశీర్వాదమో అది మీకు తెలుసు. కాబట్టి తగిన సమయంలో ఆ కుటుంబంలో గొప్ప బహుమానం ఇచ్చినారు. ఆశ్చర్యరీతిగా ప్రభువా, మీరు ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా మీ ఎదుట కనిపెట్టినప్పుడు మా జీవితంలో కూడా గొప్ప మేలు, ఆశీర్వాదంతో నింపుతారు. ఇలాంటి ఓర్పు, సహనముతో మీ ఎదుట కనిపెట్టడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in the Gospel, Luke 1:13, the angel reassures Zechariah not to fear because God had heard his prayers. Although Zechariah and Elizabeth had waited many years without a child, God had not forgotten them. At the appointed time, the Lord answered their prayers and promised them a son, John, who would later prepare the way for the coming of the Lord. Amen.